తరిగొప్పల మహేందర్, నేను రిటైర్డ్ జడ్జిని. నేను ఈ 17వ లోక్సభ భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ఇది 2008లో భువనగిరి లోక్సభ ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ లోక్సభ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు ఈ పార్లమెంటులో భువనగిరి పార్లమెంటులో ఉన్నవి. అవి ఏంటిదంటే మునుగోడు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగాం 7 నియోజకవర్గాలు కలిసి ఒక భువనగిరి పార్లమెంటు ఏర్పడ్డది. ఎప్పుడంటే 2008లో. అప్పటి నుంచి దీనికి ఓటర్లు 14,92,251 మంది ఓటర్లు ఇప్పుడు ప్రజెంట్గా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ 17వ లోక్సభ భువనగిరి లోక్సభలో దాదాపుగా చిన్నలు పెద్దలు అందరు కలిసి ఒక 30 లక్షల జనాభా గల్లా ఇది ఉన్నది. అందులో 14,92,251 మంది ఓటర్లే ఉన్నారు. ఇంత పెద్ద విస్తీర్ణం గల లోక్సభ ఏది భువనగిరి లోక్సభ 17వ లోక్సభ. దీనికి ఐదు జిల్లాలు దీనికి అటాచ్మెంట్ అయింది. ఈ భువనగిరి లోక్సభ దానికి 5 నియోజకవర్గాలు అటాచ్ అయింది. ఏంటిదంటే ఒకటి రంగారెడ్డి, రెండో వచ్చి నల్గొండ, మూడొకటి వచ్చి సూర్యాపేట, నాలుగోటి జనగాం, ఐదొకటి యాదాద్రి భువనగిరి. 5 జిల్లాల పరిధి లోపల విస్తరించింది 17వ లోక్సభ సంబంధించిన భువనగిరి లోక్సభ. అంత పెద్ద విస్తీర్ణం గల దాన్ని ఈ 2008లో ఏర్పడడం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది లోక్సభ అభ్యర్థులు వచ్చిండ్రు పోయిండ్రు. కానీ భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు. కానీ నేను సోషల్ జస్టిస్ ఆఫ్ ఇండియా పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాను. ఈ పార్టీ తెలంగాణ రైతు రాజ్య సమితి పార్టీ 2 కలిపి పోటీ చేస్తున్నది. ఈ సోషల్ జస్టిస్ పార్టీ పైన పోటీ చేయడం జరుగుతుంది. దానికి నేను అభ్యర్థిగా తరిగొప్పల మహేందర్, ప్రజాపతి, మా రిటైర్డ్ జడ్జి అని అతను నేను పోటీ చేస్తున్నాను. నేను గెలిస్తే మేము గెలిస్తే రైతులకు ఫస్ట్ నీరు, నిధులు, నియామకాలు వీటి కోసము పోరాడతాము. రాజ్యాంగం కోసము, సమాజం కోసము, న్యాయం కోసము, ధర్మం కోసము, చట్టం కోసము అన్ని దాంట్లో అవగాహన ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 2008 నుంచి ఇప్పటి వరకు లోక్సభలో ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది పార్టీ రాజకీయ నాయకులు వచ్చింది. కానీ భువనగిరి ప్రజలకు చేసింది ఏం లేదు. సమాజం మీద అవగాహన నాకుంది కాబట్టి నేను సమాజం లోపల జరుగుతున్న మంచి చెడ్డల కోసం నేను ముందుండి పోరాటం చేస్తాను. ఈ సమాజంలో ప్రజలకు కావాల్సింది నీరు, నిధులు, నియామకాలు వాటి గురించి తల్లాడిపోతుండ్రు. 15 లక్షల జనాభా ఓటర్లు ఉన్న దాంట్లో 14,92,251 మంది ఓటర్లు. జనాభా మొత్తం విస్తరించి 30 లక్షల జనాభా గల భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం చేసిండ్రు? 2008 నుంచి 2008 అంటే దాదాపుగా 16 సంవత్సరములు ఏర్పడ్డది ఈ నియోజకవర్గం లోక్సభది. అప్పటి నుంచి ఈ చేసింది ఏం లేదు. పార్లమెంట్ అని పేరుకు తప్ప ఈ ప్రజలకు చేసింది ఏం లేదు. సంక్షోభంలో పడిపోతుంది, నీరు లేక అల్లాడిపోతుంది, నియామకం లేక ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేక నిరుద్యోగులై ఈ భువనగిరి నియోజకవర్గంలో పార్లమెంట్లో చాలా బాధపడుతున్నారు. నేను అన్నీ తెలిసిన వ్యక్తిని కాబట్టి, రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి, జ్యుడిషియల్లో పనిచేసిన వ్యక్తిని కాబట్టి, చట్టం, ధర్మం, న్యాయం అన్నీ తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను తప్పకుండా నన్ను గెలిపియండి. నేను 100% ప్రజల కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రజలారా ఆలకించండి. ఓటు అనేది ఒక ఆయుధము. ఆ ఆయుధం లాంటి ఓటును వేసి వినియోగించుకొని మంచి అభ్యర్థిని గెలిపించుకోండి. ఈ పార్లమెంటుని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రజలే బాటగా తయారై మీరే దీన్ని న్యాయసూత్రంగా మీరు మంచి వ్యక్తిని నన్ను ఎన్నుకోండి. నేను తప్పక మీకు 5 సంవత్సరాలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకోసం నేను ఉండడానికి సిద్ధంగా. ఓటు వేయండి, గెలిపియండి. మీకు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కోరుతున్నాను. నమస్తే.